ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఓ చక్కటి మంచి కథ. ఇది శుక్రవారం శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు ఎలా అనుగ్రహిస్తుంది అనే దాని గురించిన ఒక చక్కటి కథ. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలకి పాత్రులవుతారని చెప్పే కథ. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతి వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శత్రు దుర్భేద్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఏ లోటు లేకుండా ఉంటున్నారు. అలా ఉన్నా కూడా రాజు గజపతి వర్మ తన మంత్రితో కలిసి సూరసేనుడితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరిగి ప్రజల యోగక్షేమాన్ని స్వయంగా తెలుసుకునేవారు. ఆ రాజ్యంలో అందరూ ధనికులే అయినప్పటికీ కూడా శాంతశీల అనే ఒక పేదరాలు ఉండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి. ఒకరోజు రాత్రి రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుంటే ఒక బందిపోటు గుంపు వాళ్లపై పడి దాడి చేస్తుంది. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజుగారు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడనే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు మరింత సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెప్తాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకి ఓ విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే కొద్ది రోజుల క్రితం తనను కట్టెలగని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. అప్పుడు తన పేదరికం గురించి చెప్పినప్పుడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజున ఎవరింట్లో అయినా దీపం లేకుండా ఉంటే ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. ఇంకొక ఆమె పట్టు పీతాంబరములతో ధగధగా మెరిసే నగలతోటి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటికి రావడానికి వీల్లేదని షరతు విధించు అని చెప్తారు. ఆమె అప్పుడు బయటి చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీకు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పినది గుర్తుకు వస్తుంది ఆవిడికి. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాము ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడమని కోరుతుంది. ఒక కోరిక నీకు ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రమ్మని చెప్పారు కదా, అందుకని వెంటనే తెలివిగల ఇల్లాలు వెళ్ళి అలా కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక తీరుస్తాడు. ఆవిడ కోరిక ప్రకారం శుక్రవారం రోజు ఎవ్వరూ దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లుగానే చేసింది శాంతశీల. ఐశ్వర్యవంతురాలు అవుతుంది. కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ చేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి ఇకపై ప్రతి శుక్రవారం ఎవరైతే సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటారో దీపం పెడతారో వారందరి ఇళ్ళకి నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఆవిడ అందరి ఇళ్లలో దీపాలు పెట్టకూడదు శుక్రవారం సాయంత్రం అని రాజుగారితో ఆజ్ఞ చేయించినందుకు క్షమించమని కోరితే సరే. అప్పుడు లక్ష్మీదేవి బాధపడింది. అందుకని లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇహ నుంచి శుక్రవారం ఎవరైతే సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరిళ్ళకి నేను వస్తాను, నేను వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను అని వరం
ప్రసాదిస్తుంది శ్రీ మహాలక్ష్మి. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలకి పాత్రులవుతారు. అందుకనే సాయంత్రం పూట దీపారాధనకి అంత ప్రాముఖ్యత. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.